Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జింజయాంగ్ నగరంలోని షూ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే 28 మంది దుర్మరణం చెందారు. ప్రధానంగా మంటల్లో చిక్కుకొని వందలాది మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అయితే ప్రాణ నష్టం మరింత పెరగొచ్చంటున్నారు జిన్పింగ్. ప్రధానంగా ఈ ప్రమాదానికి గల కారణాలపైన మాత్రం ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన అక్కడ మంటలను అదుపు చేసేందుకు సిచ్యువేషన్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నటువంటి పైనానే మనం చూస్తున్నాం. దాదాపు 28 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. 183కి పైగా ఫైర్ ఇంజన్లకు చేరుకున్నట్లుగా 35 అత్యవసర రెస్క్యూ వాహనాల్లో భారీగా అక్కడ దిగి సహాయక చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే చైనాలో జరిగినటువంటి ఈ భారీ ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, చైనాలోని జింజయాంగ్ నగరంలో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలకు అంటే మనం సాధారణంగా ఇప్పటికైతే కారణాలు అయితే అధికారులు వెల్లడించలేదు, కానీ ఒక 2 కంపెనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా అనే దానికి సంబంధించి అయితే అంతర్జాతీయ మీడియాలో కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. అయితే అగ్ని ప్రమాదం మృతులకు సంబంధించి మాత్రం ఇక్కడ కొంత అంటే తప్పుడు లెక్కలను చైనా ప్రభుత్వం బయటపెడుతోంది అనేటువంటి విమర్శలు అయితే వినపడుతున్నాయి. మొత్తం కూడా ఈ ఘటనలో దాదాపుగా 46 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం. కానీ ఇక్కడ కేవలం 20 నుంచి 28 మంది మాత్రమే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి అంశాన్ని అక్కడ చైనా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఘటనకు కారణమైనటువంటి షూ కంపెనీ అధినేత ఎవరైతే ఉన్నారో అతను అదుపులోకి తీసుకుని ఇప్పటికే అధికారులు విచారణ కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇన్సూరెన్స్ కోసమే ఈ ప్రమాదం అంటే ఈ అగ్ని ప్రమాద ఘటన ఒక కుట్ర కోణంలోనే విచారిస్తున్నట్టుగా కూడా చైనా అటు స్టేట్ మీడియా చెబుతున్నటువంటి పరిస్థితి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక ఈ ఘటనలో కొంతమంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి సంఖ్య కూడా దాదాపు 20 నుంచి 26 మంది వరకు ఉండొచ్చు అనేది ఇక్కడ చైనా స్టేట్ మీడియా చెబుతుంది. వాళ్ళని ఇప్పుడు వెలికి తీసేటువంటి ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనేది. అలాగే ఈ ఘటనలో కొంత గాయపడిన వారికి కూడా ఇప్పటికే దాదాపుగా అంటే నష్టపరిహారం కూడా అక్కడ ప్రభుత్వం కూడా ప్రకటించింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి అంటే మొత్తం కూడా భవనం పై అంతస్తులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా అంటే బాధితులు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు అటు అగ్నిమాపక సిబ్బంది కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అంటే పక్కన బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత సహాయం చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా వెంకట్ ఇంకా భవనం లోపల ఉన్నటువంటి వారిని రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే చాలా మంది టెర్రస్ పైకి ఎక్కి మమ్మల్ని రక్షించమని చేతులు ఊపడం లేదా సంకేతాలు ఇవ్వడం ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి వైనం చూస్తున్నాం మనం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చాలా మంది మా ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే భవనం పై అంతస్తు నుంచి దూకటమే అనేది మనకు అందినటువంటి సమాచారం. అయితే ఇక్కడ ఘటనకు సంబంధించి చూసుకుంటే కొంత అంటే అసలు ఫైర్ సేఫ్టీ అనేది లేదు అనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆ ఘటనలో అంటే కాపాడటానికి కొంతమందిని ఇప్పటికీ అంటే ఆ ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయినప్పటికీ కూడా అది లెదర్ కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కొంత మంటలు కూడా వేగంగా వ్యాపించాయి అంటూ కూడా ఇక్కడ చైనా ప్రభుత్వం అయితే చెబుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అదుపులోనే ఉంది అనేది తెలుస్తున్నటువంటి విషయం. ఇక ఈ ఘటనలో కొంత అలాగే అంటే యాజమాన్యం పాత్ర కూడా ఉంది అనేది అక్కడ వినపడుతున్నటువంటి ప్రధాన విమర్శ. కాబట్టి ఇక్కడ ఆ పోలీసులు ఇప్పటికే అంటే స్థానిక పోలీసులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ విపత్తు నిర్వహణ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చర్యలు దర్యాప్తు కూడా ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. చైనాలో ఘోర అగ్ని ప్రమాదం మాత్రం భారీ స్థాయిలో నష్టాన్ని మిగిల్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. జింజయాంగ్ నగరంలో నిరంతరం పారిశ్రామికంగా అత్యధికంగా ఉండేటువంటి పరిస్థితి, మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అయితే ఆ ప్రాంతంలో షూ ఫ్యాక్టరీలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. దట్టమైనటువంటి పొగలతో పాటుగా భారీ స్థాయిలో అక్కడ మంటలు కూడా అలుముకున్నటువంటి వైనం. మంటలను అదుపు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటుగా ఫైర్ ఇంజిన్ కూడా నిరంతరం శ్రమిస్తుంది. అయితే మంటల్లో భారీగా
ప్రజలు కూడా అక్కడ చిక్కుకొని ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనేది మాత్రం చైనా మీడియా చెప్తున్నటువంటి కథనాలు. అయితే చెప్పుల తయారీకి ఉపయోగించేటువంటి ముడి సరుకు ఎక్కువగా ఉండడం, త్వరగా అంటుకునేటువంటి జిగురు లాంటి పదార్థాలు ఎక్కువగా ఉండడం, దీంతో పాటుగా రబ్బర్, ప్లాస్టిక్ వంటి పదార్థాలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కువగా నిల్వ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచే ఈ భారీ వంటలు ఫ్యాక్టరీ మొత్తం కూడా అలుముకున్నట్లుగా, సో గ్రౌండ్ ఫ్లోర్ లో సంభవించినటువంటి ఈ అగ్ని ప్రమాదమే ఈ భవనం మొత్తం కాలిపోవడానికి కారణంగా తెలుస్తుంది.